నామస్మరణ ఈ గృహంలో వినిపించాం. వారు అదృష్టవంతులే, మనము అదృష్టవంతులమే. ఎందుకంటే ఈ నామం మనకు పుట్టగానే ఉన్నది లోపట. ఏ విధంగా ఉంది అంటే మసిపట్టిన మాణిక్యం లాగా ఉంది. దాన్ని మనకు గురువు గారు చక్కగా పీతాంబరం వేసి తోమి తెల్లగా చేసి ఈ విధంగా మనల్ని తయారు చేశారు. వారికి మనం ఎప్పుడైనా రుణపడి ఉంటాం. అదృష్టము అందరికీ రావాలి. గంగాధర మధురానగర్లో 126 రోజుల 80 రోజుల రామాయణ ప్రవచనం జరిగితే నేను 70 రోజులు వెళ్ళాను. ఒక 6 రోజులే వెళ్ళలేకపోయాను. అలాగే ఘర్షవృత్తిలో 126 రోజులు మహాభారతం జరిగింది. ఆడికి వెళ్ళాను. దాదాపు 110-15 రోజులు వెళ్ళాను. అయితే ఇంత వెళ్ళినా మా గ్రామానికి అదృష్టం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఈ 2 గ్రామాలలో జరిగిన ప్రవచనాలకు మీరు రాకుండా మరి స్వామివారికి ఎందుకు దృష్టి పడ్డదో ఈ గ్రామంపై. కానీ మల్కాపూర్లో పెట్టినప్పుడు కూడా అనుకున్నాను, ఈ మారుమూల గ్రామంలో పెడితే ఎవరు వస్తారు అని. మల్లాపురం కంటే ఈరోజు మల్కాపురంలో చాలామంది వస్తున్నారు. నిజంగా అంటే ఆ గ్రామం మల్లాపూర్లో కూడా వాళ్ళే వచ్చారు ఎక్కువ. ఎందుకో పరమాత్ముడు ఇంతమంది అక్కడ మసిపెట్టి ఉన్నారు, వాళ్ళను మాణిక్యాలుగా తయారు చేయాలని ఆ మల్కాపూర్లో పెడితే చాలా గ్రాండ్గా వస్తున్నారు. అంటే ఇది మన పూర్వజన్మ చేసుకున్న సుకృతం వల్ల ఎవరో ఒకరు ఉంటారు పరమాత్మని రూపంలో ఉండి వారిని ఇక్కడికి ఆహ్వానిస్తారు. అలా చక్కగా మన గ్రామాన్ని మరి ఘర్షవృత్తిలో దాదాపు ఇప్పుడు 4-5 నెలలు అయిపోయింది. మహాభారత ప్రవచనం అయిపోయింది. ప్రతిరోజు ఉదయం నగర సంకీర్తనం ఉంటుంది, సాయంత్రము 1 గంట మరి హరినామ సంకీర్తన. ఇదే అక్కడ హరే రామ హరే కృష్ణ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మరి మనం కూడా మన గ్రామాన్ని నిద్రపోకుండా వీలు అయినన్ని రోజులు నగర సంకీర్తన చేసుకొని మన గ్రామాన్ని మన కుటుంబాలని బాగుపరుచుకునే విధంగా ఆ పరమేశ్వరుడు మన అందరిలో వెలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ కుటుంబానికి కూడా మరి నామస్మరణ వల్ల వారి గృహంలో ఉన్న ఏమైనా దోషాలు ఉంటే పరమాత్ముడే పారదోలుతాడని, అలాంటి నామ సంకీర్తన దానికి సోపానంగా మారాలని కోరుకుంటూ జై శ్రీరామ్.